హలో అండి. పండరాపురం పాండురంగడి మహత్యాన్ని తెలిపే భక్తి కథలలో భాగంగా ఈరోజు భక్త కూర్మదాసు కథను చెప్పుకుందాం. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులకు మగపిల్లవాడి సంతానం కలుగుతుంది. అయితే పుట్టినప్పుడే కాళ్ళు లేకుండా పుడతాడు. కాళ్ళు లేకపోవడం వల్ల పెరుగుతున్నవాడు తాబేలులాగా భూమిపై పాకుతూ వెళుతూ ఉంటాడు. అందుకే అతడికి కూర్మదాసు అని పేరు పెట్టి తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకుంటూ ఉంటారు. 5-6 ఏళ్ల వయసు అప్పటినుంచి కూర్మదాసు ఎక్కడ హరికీర్తనలు జరుగుతూ ఉంటే అక్కడ పాక్కుంటూ వెళ్ళి ఆసక్తితో వింటూ ఉండేవాడు. అలా ఒకసారి పండరాపురపు పాండురంగడి మహత్యాన్ని గురించి ఎవరో చదువుతూ ఉండగా కూర్మదాసు వింటాడు. అప్పట్నుంచి అతడికి ఎలాగైనా పండరాపురానికి వెళ్ళి రుక్మిణి పాండురంగలను చూసి రావాలన్న ఆశ కలుగుతుంది. అలా అతడు కొంతమందితో తన ఆశను చెప్పి దేవుడు తనను రప్పించుకుంటాడా అని అడుగుతాడు. దానికి వాళ్ళు నవ్వి, కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నా మాకే అక్కడికి వెళ్ళటానికి కుదరటం లేదు. అటువంటిది అంత దూరం నువ్వు ఎలా వెళ్ళగలవు? అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు అని చెబుతారు. ఇది విని కూర్మదాసు చాలా దుఃఖిస్తాడు. తరువాత ఒక నిశ్చయానికి వచ్చి, మనుష్యుడిగా పుట్టిన నేను పండరాపురానికి వెళ్ళి పాండురంగడిని దర్శించుకోకుండా, అలాగే పాండురంగడి గొప్ప భక్తులైన నామదేవుడు, జ్ఞానదేవుడు ఇలాంటి వాళ్ల మాటలు వినకుండా బతికి ఉండి ఏం ప్రయోజనం? ఎలాగైనా సరే పండరాపురాన్ని చేరుకోవాలి అని నిశ్చయించుకుంటాడు. అప్పట్లో ప్రయాణించడానికి ఇప్పట్లాగా సౌకర్యాలు లేవు. ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే అప్పట్లో తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారన్న నమ్మకం కూడా ఉండేది కాదు. తీర్థయాత్రలకు వెళ్లే వాళ్ళు కూడా తమ సంసార బాధలన్నీ తీరిన తర్వాత బయలుదేరి వెళ్లేవారు. మళ్ళీ తిరిగి రావాలన్న ఆశ ఉండేది కాదు. అంతటి కష్టమైన రోజుల్లో కాళ్ళు లేని కూర్మదాసుడు పాకుతూ పండరాపురానికి చేరుకోవాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అలా 2-3 గంటలు పాకుతూ వెళ్లిన కూర్మదాసు అలసిపోయి ఆకలి దప్పులతో ఇక ముందుకు వెళ్ళలేనని నిర్ణయించుకుని ఒక ఆంజనేయుడి ఆలయం కనిపించగానే ఆలయం లోపలికి వెళతాడు. అక్కడ చేతులు జోడించి, రుక్మిణీనాథ, ఆకలి దప్పులతో ప్రాణాలు పోయేటట్టు ఉంది, నన్ను రక్షించు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ దిక్కులేరు, ఒక్కసారి నీ దర్శనం చేసుకుని ఒక క్షణమైనా నిన్ను సేవ చేసుకుంటే చాలు, అంతకంటే నేను కోరేదేమీ లేదు అని పరితపిస్తాడు. ఈ మాటలు పాండురంగడి చెవిన పడుతుంది. వెంటనే స్వామి ఒక వర్తకుడి రూపంలో కూర్మదాసు ముందు నిలబడి, ఎవరు నువ్వు, ఎందుకిలా పరితపిస్తున్నావు అని అడుగుతాడు. దానికి కూర్మదాసుడు, అయ్యా, నా పేరు కూర్మదాసు. మనిషిగా పుట్టినందుకు ఒక్కసారైనా పాండురంగణ్ణి దర్శించుకోవాలన్న ఆశతో బయలుదేరాను. కాని కాళ్ళు లేని నేను ఈ ఆకలి దప్పులతో భగవంతుణ్ణి చేరుతానో లేదో అన్న భయం పుడుతోంది అని చెబుతాడు. దానికి వర్తకుడు, భక్తాగ్రేస, నేను ఒక వర్తకుడిని. పండరాపురానికి వెళ్లే భక్తులకు అన్నదానాలు సమకూర్చటమే నా పని. కాబట్టి నువ్వు ఎటువంటి బాధను పెట్టుకోవద్దు. ఈ భోజన పానీయాలను సేవించు. నేను నీకంటే ముందే వెళ్ళి నువ్వు ఆగిన చోటల్లా నీకు అన్నపానీయాలను సిద్ధం చేసి ఉంచుతాను. నీవు కడుపు నిండా భుజించి నీ ప్రయాణాన్ని కొనసాగించి పండరాపురానికి వెళ్లి పాండురంగణ్ణి సేవించవచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. వర్తకుడి రూపంలో ఉన్న భగవంతుడు చెప్పినట్లుగానే కూర్మదాసుడు ఆగిన చోటల్లా అతడికి అన్న పానీయాలు సమర్పించి అతడిని ఆదరించి వెళ్లేవాడు. ఇదంతా కూర్మదాసుడికి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలా 4 నెలలు చాలా కష్టపడి ప్రయాణం చేసి చివరికి కార్తీక శుద్ధ దశమి నాడు బహుళాపురం అనే గ్రామాన్ని చేరుకుంటాడు కూర్మదాసుడు. ఆ గ్రామంలోని వారందరూ ప్రతి ఏడు ఆ రోజు అంటే కార్తీక శుద్ధ దశమి నాడు బహుళాపురం నుండి బయలుదేరి మరుసటి రోజు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాటికి పండరాపురాన్ని చేరుకుని అక్కడ జరిగే మహోత్సవంలో పాల్గొంటారు. అలా ఆ ఏడు కూడా బహుళాపురం ప్రజలందరూ దశమి నాడు బయలుదేరుతారు. అప్పటికే అక్కడికి చేరుకుని ఉన్న కూర్మదాసుడు వాళ్ళందర్నీ చూసి, అయ్యో, నాకు కూడా కాళ్ళు ఉండి ఉంటే వీళ్లతో పాటు వెళ్ళి ఆ మహోత్సవాన్ని చూసి తరించి ఉండేవాణ్ణి, కాని అటువంటి అదృష్టం నాకు లేదు అని ఎంతో దుఃఖించి పండరాపురానికి వెళుతున్న వాళ్లతో, అయ్యా, మీలాగే నాకు కూడా రేపు పండరాపురంలో జరిగే ఉత్సవాన్ని చూడాలన్న కోరిక ఉంది,
కానీ నా కోరిక సాధ్యపడనిది. కాబట్టి మీరు నాకొక మహోపకారం చెయ్యాలి. నా తరపున మీరు స్వామికి సాష్టాంగ నమస్కారాన్ని సమర్పించాలి. నేను పండరాపురానికి చేరటానికి ఇంకా 7 రోజులు నడవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కుంటివాడికి ఈ మహోపకారాన్ని చేస్తారా? నాకు దర్శనమిచ్చేటట్లు పాండురంగణ్ణి ప్రార్థిస్తారా అని అడుగుతాడు. దానికి వాళ్ళు కూర్మదాసుడితో, బాబు, విచారించవద్దు. నీ అభీష్టాన్ని మేము తప్పకుండా నెరవేరుస్తాము. నిన్ను రక్షించమని దేవుణ్ణి ప్రార్థిస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. కూర్మదాసుడు ఆ మాటలకు భగవంతుడే సాక్షాత్కరించినట్లు ఆనందిస్తాడు. యాత్రికులందరూ పండరాపురానికి చేరుకుని ముందుగా కూర్మదాసుడి ప్రార్థనను దేవుడికి వినిపించి తరువాత తమ తమ ప్రార్థనలను చేసుకుంటారు. అప్పటిదాకా నామదేవుడు, జ్ఞానదేవుడు మొదలైన అంతరంగ భక్తుల భజనలను ఆనంద పరవశంతో వింటున్న స్వామి భక్తుల ప్రార్థనలను విని వెంటనే నామదేవుడు, జ్ఞానదేవుడి వద్దకు వచ్చి నాతో పాటు రండి, కూర్మదాసుడికి సాక్షాత్కరించాలి అని బయలుదేరుతాడు. ఇది చూసిన అంతరంగ భక్తులిద్దరూ, స్వామి, నీ లీలలు ఏమని చెప్పాలి? ఒకరికి సాక్షాత్కరించి ఉద్ధరిస్తావు, ఇంకొకరితో మాట్లాడుతావు, మరొకరితో నాట్యం చేస్తావు. ఇలా ఒకేసారి ఎంతో మంది భక్తులతో సర్వాంతర్యామి అయి వాళ్లతో పాటు ఉంటావు. ఇప్పుడు కూర్మదాసుడికి సాక్షాత్కరించాలని మమ్మల్ని వెంట పెట్టుకుని వెళుతున్నావు. మాలాంటి అంతరంగ భక్తులు నీకు ఇంకా ఎంతమంది ఉన్నారో ఎవరు చెప్పగలరు? ఒకరికి పాండురంగడివై దర్శనమిస్తావు, ఇంకొకరికి జగన్నాథుడివై సాక్షాత్కరిస్తావు, మరొకరికి రంగనాథుడివై వాళ్లకు సేవను చేసుకునే భాగ్యాన్ని కలిగిస్తావు. ఇలా నానా రూపాలతో నానా భక్తులను ఉద్ధరించే నీ శక్తులను ఎవరు తెలుసుకోగలరు అంటూ శ్రీహరిని కొనియాడుతూ అతనితో పాటు బయలుదేరి వెళతారు. అలా వాళ్ళు మార్గమధ్యంలో పెండి అనే ఒక గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ సామంతుడు అనే ఒక భక్తుడు నందవనం అనే ఒక పూదోటలో ఎప్పుడూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. ఆ ప్రాంతం నుండే వెళుతున్న భగవంతుడు నామదేవుడు, జ్ఞానదేవుళ్లతో, మీరు ఇక్కడే ఉండండి. ఈ వనంలో నాకొక భక్తుడు ఉన్నాడు. అతడు ఎప్పటినుంచో నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్ళి వస్తాను అని చెప్పి తోటలోనికి వెళతాడు. ఎప్పటిలాగే ఆ తోటలో సామంతుడు ఆనందంగా శ్రీహరిని కీర్తిస్తూ ఆనంద పరవశంతో నాట్యం చేస్తున్నాడు. హఠాత్తుగా తన కళ్ల ముందు శ్రీహరి సాక్షాత్కరించగానే నిశ్చేష్టుడై తేరుకుని సాష్టాంగ ప్రణామం చేసి ఎన్నో విధాలుగా శ్రీహరిని కొనియాడుతాడు. పాండురంగడు సామంతుడితో, వత్స, నీవిప్పుడు నన్ను కొనియాడటానికి సమయం లేదు. ఎందుకంటే 2 దొంగలు నన్ను వెంటాడుతున్నారు. నేను పరిహాసం ఆడుతున్నానని అనుకోవద్దు. ఆలస్యం చేయకుండా నన్ను ఎక్కడైనా దాచేయ్ అని అంటాడు. ఇది విన్న సామంతుడు ఆశ్చర్యపోయి, స్వామి, నా గుడిసెలో దాక్కోండి అని చెబుతాడు. దానికి పాండురంగడు, అక్కడ దాక్కుంటే సులభంగా దొరికిపోతాను. ఎవ్వరికీ దొరకకుండా ఏదైనా ఒక స్థలం ఉంటే చూపెట్టు అని అంటాడు. అప్పుడు సామంతుడు, నా హృదయంలో ప్రవేశించు స్వామి, అంతకంటే రహస్య స్థలాన్ని నేను చూపలేను అని చెప్పి పక్కనే ఉన్న పారతో తన వక్షస్థలాన్ని చీల్చి దారి చూపిస్తాడు. భగవంతుడు అతడి హృదయంలో ప్రవేశిస్తాడు. ఆ ఆనందంతో సామంతుడు ఆనంద పరిపూర్ణుడై నాట్యం ప్రారంభిస్తాడు. స్వామి తమను వదిలిపెట్టి ఇంతసేపయ్యి ఇంకా రాలేదని ఇక్కడ జ్ఞానదేవుడు, నామదేవుడు సహింపలేక నందనవనంలోనికి ప్రవేశిస్తారు. కాని అక్కడ ఆనంద పరవశంతో నృత్యం చేస్తున్న సామంతుడు మాత్రమే కనిపిస్తాడు. పాండురంగడు కనిపించడు. హృదయంలో ఉన్న పాండురంగడు సామంతుడితో, నేను ప్రపంచమంతా నిండి ఉన్నాను. ఇది గ్రహించక భక్తులు నన్ను అన్ని చోట్ల వెతుకుతూ ఉంటారు. ఎవరైతే భక్తితో కొలుస్తారో వారి హృదయంలో నేను ఎప్పుడూ ఉంటాను. ఎంతో మంది అంతరంగ భక్తులు నన్ను తమ తమ హృదయాలలో నెలకొల్పుకున్నారు. కానీ నీ హృదయం వంటి మనోహరమైన, నిర్మలమైన హృదయాన్ని నేనింతవరకు చూడలేదు అని చెబుతున్నాడు. అదే సమయానికి జ్ఞానదేవుడు, నామదేవుడు వచ్చి శ్రీహరి కనిపించకపోయేటప్పటికీ సామంతుడితో, మమ్మల్ని వంచించి శ్రీహరి
ఈ నందనవనంలో ప్రవేశించాడు. ఆ రమాకాంతుణ్ణి విడిచి మేము ఒక్క క్షణం కూడా ఉండలేము. దయచేసి అతడెక్కడున్నాడో చెప్పు అని ప్రార్థిస్తారు. కాని ఆనంద పరవశంలో నృత్యం చేస్తున్న సామంతుడికి ఈ మాటలు వినిపించలేదు. భగవంతుడు ఇతడి హృదయంలోనే ఉన్నాడు. అందుకే ఇతడు ఇంతటి ఆనందంతో నృత్యం చేస్తున్నాడు అని వాళ్ళిద్దరూ గ్రహిస్తారు. తరువాత సామంతుడితో, మహాత్మా, ఒక్కసారి నీ హృదయంలో దాచుకుని ఉన్న శ్రీహరిని చూపించావంటే మేము విచారం లేకుండా వెళ్ళిపోతాము అని ప్రార్థిస్తారు. ఇది విన్న పాండురంగడు, వత్సలరా, ఈ మహాభక్తుడు తన హృదయంలో నన్ను బంధించాడు. నేను బయటకి రాలేకున్నాను అని చెప్పి సామంతుడితో, వీళ్ళు నా విరహాన్ని సహింపలేక పరితపిస్తున్నారు. ఒక్కసారి వీళ్లకు నా దర్శనాన్ని కలిగించు అని చెబుతాడు. వెంటనే సామంతుడు నామదేవుడు జ్ఞానదేవుడి కాళ్లపైన పడి, పాండురంగడి అంతరంగ భక్తులైన మిమ్మల్ని గుర్తించలేక అపచారం చేశాను, నన్ను క్షమించండి అని అంటాడు. వాళ్ళు అతడిని లేవదీసిన వెంటనే సామంతుడు తనపై చుట్టి ఉన్న వస్త్రాన్ని తీస్తాడు. పాండురంగడు వెలుపలికి వచ్చి జ్ఞానదేవుడు నామదేవుళ్లకు దర్శనం ఇస్తాడు. తరువాత భగవంతుడు అక్కడ కూర్మదాసుడు నానా అవస్థలు అనుభవిస్తున్నాడు. వెంటనే వెళ్ళాలి అని చెప్పి నామదేవుణ్ణి జ్ఞానదేవుణ్ణి వెంటబెట్టుకుని బహుళాపురానికి వెళతాడు. అక్కడ కూర్మదాసుణ్ణి చూసి, బాబూ, దూర ప్రయాణం వల్ల చాలా అలసిపోయి ఉన్నావు, ఇంకెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దానికి కూర్మదాసుడు, పాండురంగణ్ణి దర్శించుకోవాలని 4 నెలల నుండి ఎంతో శ్రమపడి ఇక్కడికి చేరుకున్నాను. నేను ఎలాగైనా పండరాపురం చేరాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. ఇక నా వల్ల కాదు. మరొక్క గంటలో పాండురంగడు నాకు కనిపించకపోతే నేను నా ప్రాణాలను వదిలేస్తాను అని అంటాడు. కూర్మదాసుడి తొందర గ్రహించిన పాండురంగడు వెంటనే తన నిజస్వరూపంతో ప్రత్యక్షం అవుతాడు. కూర్మదాసుడు భగవంతుణ్ణి అనేక విధాలుగా కొనియాడతాడు. భగవంతుడు సంతోషించి, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు కూర్మదాసుడు, నీ అంతరంగ భక్తులతో సహా సాక్షాత్కరించి నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇంతకంటే నేను ఏ వరం కోరాలి? అయినా ఒక వరం కోరుతాను. నువ్వు నాకిప్పుడు ఏ రూపంలో సాక్షాత్కరించావో అదే రూపంలో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని కోరుకుంటాడు. భగవంతుడు అలాగేనని వరమిస్తాడు. అప్పట్నుంచి పండరాపురానికి వెళ్లే భక్తులందరూ బహుళాపురానికి కూడా వెళ్లి స్వామిని సేవించుకుని తరిస్తున్నారు. ఇదండి పాండురంగ మహత్యాన్ని తెలిపే కూర్మదాసు కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.